బంధువుల దగ్గర నుంచి రా, తర్వాత అంటాడు నీ ఇంటి దగ్గర నుంచి బయటికి రా. వచ్చి ఏం చేయాలి ప్రభువా అంటే, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎక్కడికంట? ఎంతమంది ఈరోజు దేవుడు చెప్పే మాటకు లోబడుతున్నారు? దేవుడు చూపించే మార్గం వైపుకు వెళ్తున్నారు? వెళ్తున్నారు? ఎవరైనా వెళ్తున్నారా? చేయట్లే. మనం చాలామంది ఏం చేస్తున్నాం తెలుసా? చాలామంది ఏం చేస్తున్నాం? ఆయన మాటకు లోబడకుండా బ్రతుకుతున్నాం. చూపించే దేశానికి వెళ్తున్నామా? చూపించే మార్గం వైపుకు వెళ్తున్నామా? అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాం, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడిచ్చే వాగ్దానం నువ్వు పొందుకోగలిగితే నీ జీవితంలో స్థిర ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు చాలామంది స్థిర ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇష్టపట్ల, ఆశీర్వాదం కోల్పోవడానికి గల కారణము ఎవరో తెలుసా? ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం నీ నోరే. ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం నీ నోరే. రెండవది నీ మాట తీరే. మూడవది నీ మనసే. ఏంటిదంట? నీ నోరు, నీ మాట తీరు, నీ మనస్సు. ఎప్పుడైతే ఇవి నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మాటలను పలుకుతూ ఉంటాయో ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అబ్రహాం అంట దేవునికి నచ్చిన వ్యక్తి అంట. మోషే అంట దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంట. దావీదంట నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీవు మోషేను బట్టి దేవుడి సాక్ష్యం ఇచ్చింది తెలుసా? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. దేన్ని బట్టి నమ్మకత్వాన్ని పొందుకున్నాడు మోషే? దేన్ని బట్టి నమ్మకత్వాన్ని పొందుకున్నాడు? దేవునికి నచ్చినట్లుగా మెలిగాడు, దేవునికి నచ్చినట్లుగా నడిచాడు. మోషేను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దావీదును బట్టి అంటున్నాడు, నా హృదయాను. అందరు చెప్పాలా అమ్మా? అందరు చెప్పండి. దేవుడు దావీదును బట్టి ఏం మాట్లాడుతున్నాడు? దావీదు నా హృదయాను సారుడు. అబ్రహామును బట్టి ఏమంటున్నాడు? విశ్వాసులకే తండ్రి. ఆమెన్. ఈరోజు నిన్ను బట్టి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఫలానా వ్యక్తి మంచి సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తి అని. నేను చూస్తూ ఉంటా, చాలామంది బ్యాగులు తగిలించుకొని పోతూ ఉంటారు చర్చీలకి. చాలామందిని చూస్తూ ఉంటా. ఆ కలవర్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలామంది నేను చూస్తూ ఉంటా. చర్చి వదిలిపెట్టగానే ఫ్లైఓవర్ కింద గుంపులు వచ్చేస్తూ ఉంటారు. గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఒక్కొక్కళ్ళని సాక్ష్యం అడిగితే ఒక్కళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు. బైబిల్ పట్టుకొని వెళ్తే కాదు సాక్ష్యం, బైబిల్ నీ దేహములో, నీ హృదయములో ఉండాలా. బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయములో, లేకపోతే 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడ్డది. చదవండి ఆ మాట. 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో. అందరు చెప్పండి ఈ మాట. నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే మాటలాడవలెను. సూచనగా వాటిని నీ కన్నుల నడుమ
బాసికము వలె కట్టుకొనవలెను, నీ చేతులకు కట్టుకొనవలెను, నీ ఇంటి ద్వారబంధరముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను అన్నాడు. బైబిల్ పట్టుకొని వెళ్ళగానే క్రైస్తవులం కాదండి. బైబిల్ పట్టుకోగానే క్రైస్తవులు కాదు, సైతాను కూడా బైబిల్ పట్టుకుంటుంది తెలుసా. చాలామందికి రాత్రులు నిద్ర పట్టకపోతే వెంటనే బైబిల్ తెచ్చుకొని స్తోత్రం ఇంకా దిండి పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు తల కింద. జ్వరం వచ్చినా తల కింద బైబిలే, నడువు నొప్పులు వచ్చినా తల కింద బైబిలే, కడుపులో నొప్పి వచ్చినా తల కింద బైబిలే, రాత్రులు నిద్ర పట్టకపోయినా తల కింద బైబిలే, 4 సార్లు వాంతులైనా తల కింద బైబిలే. ఇప్పుడు చెప్పాలా, ప్రాధాన్యత బైబిల్కు ఉందా, బైబిల్ లోపల ఉన్న మాటలకు ఉన్నాయా? అందరు చెప్పాలి. మనకి ప్రామాణికమైన గ్రంథము బైబిల్లో ఉన్న మాటలు కానీ బైబిల్ కాదు. ప్రామాణికం ఏంటిది? అట్ట లోపట ఉన్నవి, అట్ట కాదు, అట్ట లోపట ఉన్నవి పేపర్ల మీద రాసిన అక్షరాలు మనకి ప్రామాణిక గ్రంథం. చాలామంది దాన్ని పట్టుకొని అనుసరిస్తూ ఉంటారు. బైబిల్ పట్టుకొని, బైబిల్ అట్ట పైన వేసిన అట్ట పట్టుకొని కింద పడ్డా కూడా అబ్బో అది తీసుకొని కళ్ళకద్దుకుంటారు. అది నీకు విగ్రహంగా మారడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు నీకు ఆరాధనకు యోగ్యమైనటువంటి మాటలు కానీ ఆ పైన ఉన్నటువంటి అట్ట నీకు విగ్రహ ఆరాధన కాదు. ఈరోజు చాలామంది అలాగనే నడుస్తున్నారు. చాలామంది నేను గమనిస్తూ ఉంటా. కొంతమంది దగ్గరికి కావాలనే పోయి కూర్చుంటా, ఏం మాట్లాడతారా అని. వారి క్రియలను గమనిస్తూ ఉంటా, ఏం మాట్లాడతారా అని. గుర్తుపెట్టుకోండి, మన హృదయము నింపబడిన దాన్ని బట్టి అంట మన పెదాలు మాట్లాడతాయి అంట. ఆమెన్ చెప్పండి, ఆమెన్. హృదయము నింపబడిన దానిని బట్టి పెదాలు మాట్లాడతాయి. చాలామందిని గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి భయంకరమైన బూతులు ఉచ్చారణ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? బైబిల్లో బూతులు తిట్టద్దని ఉంది, ఉందా? బైబిల్లో ఉందా లేదా? ఎంతమందికి తెలుసు? మీ నోట బూతులైనను సరసోక్తులైనను మాట్లాడడానికి వీల్లేదు. నెత్తి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు బలగడానికి వీల్లేదు. వ్యర్థమైన వాటిని గూర్చి నువ్వు మాట్లాడినప్పుడే సాతానుగాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇతరుల గురించి నువ్వు ప్రస్తావించేటప్పుడే సాతానుగాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. వీటన్నిటిలో అబ్రహాము ఉచ్చులో బిగుసుకుపోతాడని తెలుసుకున్న దేవాది దేవుడు బంధువుల దగ్గర నుంచి బయటికి రమ్మని చెప్పాడు. బంధువులు నిన్ను పాడు చేస్తారు. ఎందుకురా దేవుడు నీకు? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వాళ్ళది. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలములు అధికములవుతాయి. పూర్వమందున్నటువంటి వ్యక్తులంట ప్రవక్తలను హింసించారంట. పూర్వం ఉన్నటువంటి దరిద్రులే ఇప్పుడు దాపరించారు. స్తోత్రం చెప్పండి. ఐదు సంవత్సరాల కిందట క్రైస్తవుల మీద దాడులు లేవు. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఎస్ఆర్నో అందరూ సంతోషంగా ఉన్నారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం బాయి అనుకుంటా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కారణం ఏందో తెలుసా? అందరూ మనవాడే అనుకున్నారు కాబట్టి. మీకు తెలుసా, 3 రంగుల జెండా పైన వచ్చి ఆరెంజ్ కలర్ హిందువులకు సాదృశ్యంగా సూచిస్తుంది. రెండవది మధ్యలో వైట్ క్రైస్తవులకు సూచనగా ఉంది.
మూడవది గ్రీన్, అది ముస్లింలకు సాదృశ్యంగా ఉంది. హిందూ, క్రిస్టియన్, ముస్లిం. ఇప్పుడు భారత జెండా పీకేయాలంట. భారత జెండా పీకేస్తే ఏం మిగిలింది తెలుసా? ఆరెంజ్ కలర్ ఒక్కటే జెండా. ఇది మతి ఉండి చేస్తున్నారో మతి లేకుండా చేస్తున్నారో అర్థం కాలేదు, కానీ మనుషులను పాడు చేసే గుంట నక్కలను ఈరోజు దేవుడు ఏరి పడేయాల. కొట్టుగట్టిగా చప్పట్లో. మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు ఏరి పారవేయాలి. మనుషుల మధ్యలో ఐక్యతను కోల్పోయేటట్టుగా చేస్తున్న ఆ యొక్క దరిద్రపు సంతానాన్ని దేవుడు ఈ భూమి మీదే లేకుండా చేయాలి. వీళ్ళు ఎవరయ్యా అంటే బైబుల్ చెప్తున్న మాట, నెఫ్లీలు. వీళ్ళే ఫిలిస్తీయులు. వీళ్ళు దేవుని సైన్యాన్ని తిరస్కరించే వాళ్ళు. దేవుని ప్రజలను దాడి చేసి శత్రువులుగా భావించి వాళ్ళ మీద యుద్ధం చేసి జయించాలి అని పరుగులు ఎత్తుతారు, కానీ లాస్ట్కి వచ్చేలేకే ఓడిపోతారు. కొట్టిగిట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుని ఎదుట ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రభు అంటాడు, మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఒకడంటాడు, క్రైస్తవులు ఈ లోకం వదిలిపెట్టి మా దేశం వదిలిపెట్టి యెరూషలేము పోండి అంటాడు. ఎరా, నేను అడుగుతున్నా, ఈ దేశం అని నీ బాబుగాడు కట్టించాడా? ఈ దేశం నీ బాబుదా? మేము పాకిస్తాన్ నుంచి వలస రాలా, ఆయా పట్టణాల నుంచి మేము వలసలు రాలా. మా గడ్డ భారతదేశం. కొట్టుగట్టిగా చప్పట్లో. మేము భారతీయులం. భారతీయులుగా పుట్టడము మా వారసత్వ సంపద. నువ్వెవడోరా గొట్టానివి? అమెరికా వెళ్ళిపోండి. వాడెవడు అంటాడు అమెరికా దేవుడు అంట. వీడికి చెప్పాడు, వీళ్ళ అమ్మ కల్లో వచ్చి వీడికి చెప్పింది చచ్చిపోయి, అయ్యా అమెరికా వాళ్ళ దేవుడు ఈ ఊర్లో వాళ్ళకి రాని మాకండి. చాలామంది ఎర్రగోట్లు ఉన్నారు, వాళ్ళకు కూడా సహకరించేవాళ్ళు. అమెరికా వాళ్ళ దేవుడు వీళ్ళ అయ్య చచ్చిపోయి వీడికి చెప్పాడు, వీళ్ళ అమ్మ చచ్చిపోయి వీడికి చెప్పింది దయ్యమై పట్టి. గుర్తుపెట్టుకోండి, దేవుడు సర్వ శరీరులకు దేవుడు. కొట్టిగట్టిగా చప్పట్లో. బైబిల్లో 100వ కీర్తనలో రాయబడ్డది. 100వ కీర్తన మొట్టమొదటి వచనంలో రాయబడ్డ మాట ఏందో తెలుసా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుడి, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి అన్నాడు. సర్వలోకము ఆయన చేతి పని అయి ఉన్నది. వీడెవడో వచ్చి వాడు అంటాడు, ఇది మా హిందూ దేశం అండి, మీరు ఎందుకు వచ్చారు మా ప్రజల మధ్యలోకి? ఒరే, నువ్వు పశువు అనే పశువును మనిషిగా మార్చడానికి దేవుడు పంపించాడు. కొట్టిగట్టిగా చప్పట్లో. హల్లెలూయా. పశువులను మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు వాక్యమనే ఆహారమును నీ దగ్గరికి తీసుకురావడానికి తీసుకొచ్చాడు. ఆ ఆహారము ద్వారా నిన్ను తృప్తిపరచడానికి, వాక్యము ద్వారా నిన్ను సంతోషపరచడానికి, వాక్యము ద్వారా నిన్ను మనిషిగా మార్చడానికి ఆయన వాక్యమనే ఆహారాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే అంటాడు 23వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు లేమి కలగదు. పచ్చిక కలిగిన చోట్లకు ఆయన, పచ్చిక కలిగిన చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల దగ్గరకు నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద, తన నామాన్ని బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్.
శాంతికరమైన జలాల దగ్గరికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ శాంతి నీకు తెలియజేయడానికే లోకములో ఉన్న ప్రతి దైవజనుడు నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్ల. యేసు ప్రభువారు అంటాడు 5వ అధ్యాయం 24వ వచనంలో యోహాను సువార్తలో, నా మాట విని నన్ను పంపించిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను తీసుకొని వెళ్తున్నారు ప్రతి గ్రామానికి, ప్రతి వీధులకు. ఆమేన్. ఎందుకయ్యా అంటే యేసు ప్రభువారు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమందు నీవు తప్పిపోతున్నావు కాబట్టి రాటుదేలిన నీ బండ వంటి హృదయాన్ని పెకిలించి పగలగొట్టి దేవుని వాక్యం అనే విత్తనాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో నాటడానికి ఈ వాక్యము నీ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసా? సువార్త ప్రకటించడానికి వచ్చే వాళ్ళు సాధారణమైన మనుషులుగా మీరు తీసుకోవద్దు. వాళ్ళు దేవుని ప్రతినిధులు. ఆమేన్. ఎవరంట వాళ్ళు? ఎవరు వాళ్ళు? వారు దేవుని ప్రతినిధులు, వారు దేవుని దూతలంట. దేవుని దూతలు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తావో దేవుడు వెళ్ళే ప్రతి స్థలములో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అపవిత్రమైన మాటలకు చోటు ఉండకూడదు. అబ్రహాము దేవుణ్ణి కలిగిన తర్వాత ఎక్కడ తన బంధువుల దగ్గర ఉండి తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడని ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? అపవిత్రమైన స్థలములో నుండి, ఆ ఊరు పేరు ఏందంట? హారాను. ఏ పేరు? హారాను. హారానులో విగ్రహ సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన, వ్యభిచార సంబంధమైన, అపవిత్ర సంబంధమైనవన్నీ వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము బయటికి వచ్చాడో దేవుడు అబ్రహాము చేయబట్టుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడో దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాం నీవు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ గుడారము వేసుకొని అక్కడ ఒక బలిపీఠమును కట్టమన్నాడు. ఎక్కడికైతే అబ్రహాము ప్రయాణం చేశాడో, ఏ ప్రాంతంలో అయితే అబ్రహాము నిలబడ్డాడో, ఏ ప్రాంతంలో అయితే ఆయన కూర్చున్నాడో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా గుడారము వేసేవాడు, అక్కడ ఖచ్చితంగా దేవునికి బలిపీఠమును కట్టేవాడు. ఆమేన్ చెప్పండి అందరు. ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ ప్రాంతంలో మోకాళ్ళు వేసేవాడు, ఏ ప్రాంతంలో అయితే మోకాళ్ళు వేసేవాడో ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠమును కట్టేవాడు. ఈ రోజుల్లో నీవు దేవునికి బలిపీఠం కట్టే వ్యక్తిగా ఉన్నావా లేవా ఒక్కసారి పరీక్షించుకో. బలిపీఠాలు కడుతున్నామా? మనం కడుతున్నామా? కట్టట్లేదా? మా ఆయన కోసం ఎల్ఐసి కడుతున్నానయ్యా, నా భార్య కోసం ఇన్సూరెన్స్ కడుతున్నానయ్యా, మా మనవళ్ళ కోసం ఆ కిస్తీ కడుతున్నా, ఈ కిస్తీ కడుతున్నా, పోస్ట్లో డబ్బులు కడుతున్నా. ఎంతమంది కడుతున్నారు? పోస్ట్ ఆఫీసుల్లో అగ్రిగోల్డ్, శ్రీరామ్ సిట్స్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారా? మనకు కావాల్సినవన్నీ పనికిమాలినవి అన్నీ కట్టుకుంటున్నాం, కానీ మన కుటుంబాలను వర్ధిల్ల చేసే బలిపీఠమును మాత్రం కట్టట్లా. గట్టిగా చెప్పట్లా. ఏం కట్టాలండి? మనం ఏం కట్టాలి? అందరూ చెప్పండి, ఏం కట్టాలి? బలిపీఠం ఏం చేస్తుంది మనల్ని? మనల్ని ఏం చేస్తుంది బలిపీఠం? ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం.
అప్పుడు యెహోవా 20వ వచనం చదవమ్మా. 20వ వచనం. అప్పుడు నోవాహు దేవునికి బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిట్లో పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి నరులను బట్టి భూమిని శపించును అన్నాడు. చాలు. బలిపీఠము కడితే ఏమవుతుందయ్యా అంటే, బలిపీఠము మీద నుండి మన ప్రార్థన, మన ధూపములు దేవుని సన్నిధానములకు వెళ్ళిపోతాయి. చాలామంది కుటుంబాలలో బలిపీఠాలు కూలద్రోయబడ్డాయి. ఉందా నీ జీవితంలో, నీ కుటుంబంలో బలిపీఠం? నీ జీవితంలో బలిపీఠాన్ని కట్టావా? నీ కుటుంబంలో బలిపీఠాన్ని కట్టావా? నీ బిడ్డల బ్రతుకుల్లో బలిపీఠాన్ని కట్టావా అంటే, లేదన్నయ్యా, పిల్లోడి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించా, పేపర్లు బాగా భద్రంగా మడతపెట్టి బీరువాలో పెట్టు, సిమ్మిట కొట్టేస్తాయి. కొద్ది రోజులు అయితే వాడు వస్తాడు, పేపర్ ఉంటే కానీ డబ్బులు ఈయన అంటాడు. స్తోత్రం చెప్పాను. ఏమంటాడు? అందరు చెప్పాలా? అమ్మ మీకు డబ్బులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ టైం అయిపోయింది, ఆ పేపర్లు తెస్తే డబ్బులు ఇస్తా అంటాడు. అందరు చెప్పండి, స్తోత్రం చెప్పండి. పేపర్లు తెస్తే చెప్పండి.